గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక అలా కొనసాగుతూనే వెళుతూ ఉంది. కేవలం మీ అందరి ఆదరణ అభిమానం కారణంగా అనేకమైనటువంటి విషయాలని ఈ వంకతో తెలియచుకోగలిగిన తెలియచేయగలిగిన అవకాశాన్ని ఆ దేవదేవుడు ఈయన నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతే కాక ఎందరో ఉత్తరాల ద్వారా, అలాగే ఫోన్ల ద్వారా, వాట్సాప్లో మెసేజ్ల ద్వారా పంపిస్తున్నారు. విష్ణు సహస్రనామానికి సంబంధించినవి మాత్రమే చెప్పబడతాయని పూర్వం చెప్పాం. ఎక్కువ భాగం విష్ణు సహస్రనామ విశేషాలకి కానివి అడుగుతున్నారు కాబట్టి అవి చెప్పడం లేదు. చెప్పడం పై వారం నుంచి మనం ప్రారంభించి చేస్తాం. ఇప్పుడు మీ అందరూ కూడా ఇదే స్ఫూర్తితో 50వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు చదవండి. అది చదవబోయే ముందు ముఖ్యమైన ఒక విశేషాన్ని మనం అనుకుందాం. భగవంతుడు చాలా చిత్రమైనటువంటి వ్యక్తి. అవిజ్ఞాత, ఏమీ తెలియని వాళ్ళ ఉంటాడు. ఎంత గొప్ప మాట. విజ్ఞాత అంటే తెలిసినవాడు, జ్ఞాత అంటే తెలిసినవాడు, విజ్ఞాత అంటే మరీ బాగా తెలిసినవాడు, అవిజ్ఞాత అంటే అసలు ఏమాత్రమూ తెలియనివాడు. పాపం వాడికి ఏం తెలియదండి, వెరిబాగులాడండి అంటుంటాం మనం మామూలుగా. భగవంతుడు కూడా అలాగే ఉంటాడు. మనం దేవాలయంలోకి వెళ్ళాం, ఎన్నెన్నో చేయరాలి పనులు మనం చేశాం. ఆయన అవిజ్ఞాత, ఏమీ తెలియని వాళ్ళ ఉంటాడు. కానీ ఆయనకి అన్నీ తెలుసు. పురి జగన్నాథ స్వామి ఉంటాడు అక్కడ. పురి, దాన్ని పూరి పూరి అని పిలుస్తారు, కాదు పురి. పురము అంటే శరీరం, పురి అంటే శరీరంలో ఉండే జగత్ నాథుడు, ప్రపంచానికి అధినాథుడైన, మొత్తం ఉన్నటువంటి ప్రపంచంలోని ఆలయాలన్నిటిలోకి కూడా మరింత విశాలమైనది, అనేకమైనటువంటి పూజల్ని నిరంతరం పొందుతూ ఉండేది. రాత్రి పగలు, ఎండ వాన చలి, వీరు వారు, ఆ మతం ఈ మతం, ఈ కులం ఆ కులం అనే భేదం లేకుండా నిరంతరం భోజనాన్ని పెట్టేటటువంటి మహానుభావుడు పురి జగన్నాథ స్వామి. ఎంత అవుతుందా? ఎప్పుడైనా సరే పిల్లలు ఎప్పుడు ఏం కోరుకుంటారు? అమ్మ దగ్గర నుండి చక్కనైనటువంటి అన్నాన్ని కోరుకుంటారు, ఆకలి తీరడానికి. అలా తీర్చేవాడు ఆయన. ఆ ఆలయానికి మనం వెళ్ళి కానీ చూస్తే అరుణ స్తంభం అని ఒకటి ఉంటుంది అక్కడ. అరుణ స్తంభం, రుణం అంటే అప్పు అనుకుంటాం, అది కాదు. అరుణ అంటే అరుణుడు, పైన అనూరుడు ఉంటాడు స్తంభం మీద ఎత్తుగా. ఆయన 2 కళ్ళతో చూస్తాట మనని. చూసి మనం ఏ పాపాలు చేశామో, ఏ పుణ్యాలు చేయదలిచి మళ్ళీ మానేశామో, ఏ పుణ్యాలని చేశామో, ఏ ప్రతిజ్ఞలని చేసి ఇస్తాను నీకు ఇది ఖచ్చితంగా ఇస్తా అని ఏది ఎగ్గొట్టేశామో అన్నీ కూడా అలా కళ్ళతో గమనిస్తారట. ఎంత ఆశ్చర్యం అది! అవిజ్ఞాత, కానీ ఏమీ తెలియనట్టుంటాడు. లోకంలో మాట ఉంది, ఏమిటోనండి, సుఖము శాంతి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు డబ్బు ఉంది, సంతానం ఉంది, సంతానం కూడా చాలా పెద్దగా చదివారు, విదేశాల్లో బాగా ధనాన్ని సంపాదిస్తున్నారు. ఈ ఊళ్ళో మాకున్నటువంటి పరువు ప్రతిష్ట పేరు తక్కువ ఏమాత్రమూ కాదు, కానీ సుఖం శాంతి లేదు. ఇక్కడ ఉంటుంది కారణం. అవిజ్ఞాత, శాస్త్రం అంటే చెప్పింది. నువ్వు పూర్వజన్మలో ఎవరినైనా వాక్, మాటల ద్వారా హింసించావా? ఓ కోడలుంది, అత్తగారిని ఇష్టం వచ్చినట్టుగా హింసించింది అనుకోండి, అది వాక్ హింస, మాటలతో హింసించడం. ఓ సవతి తల్లి ఉంటుంది, ఆ ముందు భార్య సంతానాన్ని విపరీతంగా నిందిస్తూ ఉంటుంది, మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాక్ ద్వారా, ముందు మాట ద్వారా ఇబ్బంది పెడుతుంది. ఆయన లెక్కేసుకుంటాడు. తర్వాత వాక్ ద్వారా, మనసు ద్వారా
కొంతమంది ఎదుటి వాళ్ళు మానసికంగా బాగా గుచ్చుకునేలా బాధపడేలా వ్యవహరిస్తుంటారు. మాటలే కాదు, చూసే చూపులు కూడా అలా ఉంటాయి. అలా నువ్వు చేసావా? అలాగే అవిజ్ఞాత, ఏం తెలియటే ఉంటాడు. క్రియ, పనుల ద్వారా ఎదుటివాడిని హింసించడం, వాక్కు ద్వారా, మానసికంగా, క్రియ ద్వారా ఎవరికైనా ఏదైనా అపకారాన్ని పూర్వపు జన్మలో మనం చేసి ఉంటే ఈ జన్మలో వాక్, ఆ మాట ద్వారా హింసించావు కదా, ఈ జన్మ మొత్తం అంతా కూడా మాటలలా వాళ్ళు అంటూ ఉంటే పడుతూ 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 ఉండడమే జరుగుతుంది. ఎందుకని? భగవంతుడు సరిగ్గా మనం త్రాసుంటుంది చూడండి, తూకం తూస్తారే, ఎంత మనం తప్పు చేశామో అంతా తూచి అంతా మళ్ళీ మనకు అందించేస్తాడు. ఆయన ఎక్కడ ఆయన దగ్గర బాకీ ఉంచుకోడు. కాబట్టి ఈవేళ మనం ఎవరి ద్వారైనా మాటల ద్వారా హింసింపబడుతున్నాము అంటే పూర్వజన్మలో ఆ విధమైన మాటలతో మరొకరిని హింసించాము అని అర్థం. ఇదేం ధర్మం అండి? ఈ జన్మలో మేము ఏదైనా చేస్తుంటే ఈ జన్మలో చెప్తే సర్దుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. పూర్వజన్మలో ఎప్పుడైతే మాకేం తెలుస్తుంది? మరైతే ఏం చేసుకోవాలి? నిరంతర భగవత్ సేవ మాత్రమే దానికి ఔషధ సేవ. నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ పూర్వజన్మలో నేను ఏం పాపం చేశానో, ఎవరిని అట్లా మాటల ద్వారా హింసించానో ఆ తప్పుని ఇప్పుడు నాకు ఇబ్బంది కలిగించేలాగా చేయకు అని చెప్పి ప్రార్థిస్తే ఆ వాక్ హింసని మానుతాడు. అవిజ్ఞాత, ఏం తెలియనట్టుంటాడు, కానీ మనని మనం తెలుసుకునేలా చేస్తాడు. అలాగే ఏమిటోనండి, మనసు అస్సలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అన్ని దురాలోచనలే, ఏ ఒక్కటి సుఖంగా ఉండదు. నిద్రపోదామంటే నిద్ర రాదు, చదువుదామంటే మనసు లగ్నం కాదు. మానసికమైనటువంటి వ్యాకులతతో ఉన్నాను. ఎందుకున్నావు? పూర్వజన్మలో మానసికంగా అలా ఒకరిని హింసించి ఉన్నావు కాబట్టి ఆ త్రాసుతో తూచేటటువంటి భగవంతుడు అదే విధమైనటువంటి ఇబ్బందిని నీకు జన్మలో కలిగిస్తూ నువ్వు బాధపడు అండవు. నన్ను సేవించినట్లయితే ఆ విధమైన మనోవ్యాకులత నీకు లేకుండా చేస్తాను. మనం మానసికంగా వ్యాకులత లేకుండా ఉండడానికి డబ్బు ఉండడం, పరువు ఉండడం, ప్రతిష్ట ఉండడం, సంపద ఉండడం, అధికారం ఉండడం ఇది కాదు. అర్థమవుతుందా? మనో వాక్ కాయ, శారీరకంగా ఎవరినైనా హింసించామనుకోండి పూర్వజన్మలో, అంటే నిర్దాక్షిణ్యంగా నిష్కారణంగా ఒకరిని కొట్టడం, ఏదైనా అట్లాంటి చేస్తే శారీరకమైన హింస కానీ చేసుంటే ఈ జన్మ మొత్తం మనం రోగంతో ఏడుస్తూనే ఉంటాం. ఏమిటోనండి, ఆయన అస్తమానం మంచంలోనే ఉంటాడు పాపం, చేసేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటామే. ఆ వ్యక్తి పూర్వ జన్మలో శారీరకంగా మరొకరిని హింసించారు కాబట్టి ఈ జన్మలో ఆ విధమైన బాధపడుతున్నారు. అర్థమవుతుందా? మనకి ఇంటి దగ్గర చదువుకున్నప్పుడు అన్నీ బాగా వచ్చాయి, పరీక్ష గదిలోకి వెళ్ళిన తర్వాత గుర్తు రావడం లేదు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? అవిజ్ఞాత, ఏ భగవంతుడున్నాడో ఆయన్ని ప్రార్థించి అన్నీ గుర్తొచ్చేలా చెయ్యి అని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. వెంటనే అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతటి గొప్ప నామం అవిజ్ఞాత అనేది. కాబట్టి సుఖము, శాంతి, మనకి ఏ విధమైన రోగాలు లేనితనం కావాలి అని అంటే మనం చేయాల్సింది శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయడం. పూర్వజన్మలో చేసినటువంటి ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో మనసు ద్వారా, వాక్కు ద్వారా, కాయం ద్వారా ఆ మూటి యొక్క కష్టము తొలగాలి అంటే మనం చేసుకుంటూ ఉండాలి అని, అది నిజమైనటువంటి ఔషధమని విష్ణు సహస్రనామం మనకు తెలియజేస్తుంది. ప్రేక్షకులైన వాళ్ళలో కూడా చాలా మంది మానసికంగా బాధపడేవాళ్ళు, అలాగే ఎదుటి వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్టు నిందిస్తున్నారని బాధపడేవాళ్ళు, ఇక శారీరకమైనటువంటి రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారే, అదిగో వాళ్ళందరికీ సరైనటువంటి ఔషధాన్ని ఇస్తున్నాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవడం ద్వారా. అలా చదువుకుంటే తొలగిపోతుంది అని ఈ స్ఫూర్తితో మనం 50వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు చదువుదాం. ప్రారంభించండి.
स्वपनस्ववसो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुप्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्था सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशारः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्घस्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षि कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्थितसाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः సహస్రాంశు ఉంది కదా. సహస్ర అంటే 1000, అంశు అంటే కిరణాలు కలిగినవాడు. ఏ సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడో ఆయన ప్రకాశం అలా మన మీద పడిపోతున్నట్టుగా మనకి మామూలు కంటితో చూస్తే కనిపిస్తుంది. కానీ ఆలోచించి చూస్తే సహస్ర అంశు 1000 కోణాల్లో కిరణాలు పడుతూ ఉంటాయి. 1000 కోణాలు, 1 2 కాదు. అంశు సహస్రాధిక అంశవః యస్య సహ సహస్రాంశు యదాదిత్య గతం తేజః జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మమకం. బాగా ఆలోచించండి. రాత్రి పడుకున్నాం, ఏ మధ్యరాత్రిలోనే లేచి ఓసారి అలా చూస్తే ఏది చెట్టో ఏది పుట్టో ఏది ఎత్తో ఏది పల్లమో ఏమీ తెలియదు చీకట్లో. ఉదయకాలం సూర్యుడు రాగానే సహస్ర అంశు ఆయన ఒక్కసారి తన కిరణాలన్నింటినీ ప్రసారం అలా చేయగానే ఇదేదో అనుకున్నాను రా, ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది గొయ్యి, ఇది ఎత్తు, ఇది గొప్పు అని మనకు తెలుస్తుంది. లోకము అనే మాట మనం వింటుంటాం కదా. లోకము అంటే లోక్యత ఇది లోక, కనిపించేలా చేసేవాడెవరో ఆయన. లోక్యత ఈవేళ మనం చూడగలుగుతున్నామంటే అలా చూడగలిగిన కొత్తదైన కన్నుని ఎవరిస్తున్నారు? సూర్యుడు ఇస్తున్నాడు. సూర్యుడే కాదు, యచ్చంద్రమసి, ఆ చంద్రుడు ఉన్నాడే ఆయన అలాగే చేస్తాడు. గమ్మత్ ఏంటంటే సూర్యుడు 1000 కిరణాలను ఇస్తూ ఉంటే ఆ సూర్యుడు కిరణాలు ఇస్తూ ఉన్నటువంటి కారణంగా ఆయనలో ఉన్న ఆ వేడిని తగ్గిపోవాలి. అంతేగా. మామూలుగా ఏవో కొన్ని కట్టి పుల్లలు తెచ్చాం, మంట పెట్టాం, పెట్టిన తర్వాత కట్టి పుల్లల్లో ఎంతైతే ఇంధనం ఉందో ఆ ఇంధనం అంటే మండే తనాన్ని ఇచ్చేటటువంటిది ఉందో అది పోగానే బూడిదైపోతుంది, ఆగిపోతుంది, చల్లారిపోతుంది. కానీ సూర్యుడు అలాంటి వాడు కాదు. ఎంతకాలం మండినా ఎప్పుడు మండుతూ ఉన్నా ఆ మంట ఏమాత్రము తగ్గనటువంటి లక్షణం కలిగిన వాడు. 12 గంటలు మనకు కనిపిస్తాడు, మళ్ళీ 12 గంటలు భూమి ఇలా పరిభ్రమించినప్పుడు మరో దేశంలో కనిపిస్తున్నాడు. అంటే సూర్యుడు ఎన్ని గంటల పాటు మండుతున్నాడు? 24 గంటల పాటు మండుతున్నాడు.
ఆ 24 గంటల పాటు మండడంలో కూడా చలికాలం వచ్చినప్పుడు కొద్ది ప్రకాశం తగ్గదు. వర్షకాలం వచ్చినప్పుడు అసలు మండడానికి అవకాశం ఉండకూడదు, కానీ మండుతున్నాడు. సహస్ర అంశు 1000 కిరణాలు ప్రసరింపజేస్తూనే ఉంటాడు తప్ప ఏ 900 800 అలా ఉండదు. నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా ఆయన పగటిలో మనకి ఆ విధమైనటువంటి కిరణాలు వేయడమే కాకుండా రాత్రిపూట కూడా ఆ చంద్రుడి మీదకి తన ఆ 1000 కిరణ ప్రసారాలని చేసి చంద్రుడు కరిగేలా చేసి వెన్నెల కూడా మనకి ప్రకాశిస్తున్నాడు. అంచేత తత్తేజో విత్తిమామకం, ఏదైతే మనకి ఆ విధమైన ప్రకాశం కనిపిస్తుందో అదంతా ఎవరిది? సూర్యునిది మాత్రమే. ఆ సూర్యుడు ఎవరో కాదు, నేనే అని తెలియచేస్తున్నాడు. బాగా ఆలోచించి చూడండి. మరో విశేషం కూడా ఉంది. అంశు అంటే కిరణం అని మాత్రమే కాదు అర్థం. అంశు అంటే జ్ఞానము అని అర్థం. ఒకే కుటుంబంలో ఒకే తల్లికి 2 పిల్లలు పుట్టారు. వీడు అబో గణిత శాస్త్రంలో మహాద్భుతమైన పాండిత్యం ఉంటుంది. వాడి తమ్ముడైనటువంటి వాడికి, అదే గూటి నుంచి వచ్చినటువంటి వాడికి గణితంలో అంత తెలివితేటలు ఉండకపోవచ్చు. మరో శాస్త్రంలో దాంట్లో వాడికి తెలివితేటలు ఉండొచ్చు. ఇదొక జ్ఞానం, అదొక జ్ఞానం. అలాంటి జ్ఞానాలు ఎన్నో ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. అంచేతనే ఈవేళ ఎన్నెన్నో గ్రంథాలు, ఎన్నెన్నో శాస్త్రాల గురించి ఎన్నెన్నో విశేషాలు తెలియచేస్తూ వస్తూ ఉన్నాయి. మనకి భారతీయమైనటువంటి చదువు 72 విశ్వవిద్యాలయాల్లో 72 ప్రత్యేకమైనటువంటి ఆ శాస్త్రాలను చెప్తూ ఉండేవారు. మనకు ఆ అప్రాచ్యుడైనటువంటి ఆంగ్లేయుడు వచ్చి అస్సలు మీకేం చదువు రాదని చెప్పడం కోసం మన శాస్త్రాలన్నింటినీ వాడు పట్టుకుపోయి 3 నెలల కాలం పాటు రాత్రి పగలు పూర్తిగా తగులబెట్టేసి బూడిద చేసేసి మనకి ఏమీ తెలియదు, అంతా మేమే కనుక్కున్నాం అని వాడి పేర్లు పెట్టేసుకున్నాడు. బాగా గుర్తుంచుకోండి. ఇది భగవంతుడు చాలా తెలివితేటలు కలిగిన వాడు కాబట్టి సహస్ర అంశు 1000 విధాలైనటువంటి జ్ఞానాలని అందించగలిగిన శక్తివంతుడు కాబట్టి ఒరే భారతీయులారా, ఎంత పిచ్చివాళ్ళురా మీరు, వాడు మొత్తం అన్నీ కనుక్కున్నట్టుగా రాశాడు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని చెప్పాడు. కాబట్టే ఈవేళ మనం కొద్దిగా కళ్ళు తెరిచి బుద్ధిని పెట్టి గమనించగలుగుతూ ఉన్నాం. ఏమని? వాడింత మోసం చేశాడు మనని అని. అటువంటి విశేషాలని తన యొక్క జ్ఞాన కిరణాలని ప్రసరింపచేయడం ద్వారా మనకు అర్థమయ్యేలా చెప్తాడు. సహస్ర అంశు, ఎంత గొప్ప మాట. కాబట్టి ఏ సూర్యుడున్నాడో ఆయన లేకపోతే మనకి వెన్నెల లేదు, ఏ సూర్యుడున్నాడో ఆయన లేకపోతే ప్రపంచంలో దేన్ని గుర్తుపట్టను లేము, ఏ సూర్యుడున్నాడో ఆయన లేకపోతే కాలకలయతాం అహం. ఉదాహరణకి బియ్యం కొలవాలి, ఓ కొలపాత్ర ఏదో ఉంటుంది, దాంతో కొలిచేస్తాం. బంగారం ఉంది, దాన్ని ఏదో పెట్టి తూకం తూస్తాం. కాలకలయతాం అహం, కాలాన్ని కొలవాలి, దేంతో కొలుస్తాం? కాలాన్ని కొలవడానికి ఏదైనా పరికరం ఉంటుందా? ఆ కాలాన్ని కొలవగలిగిన శక్తిమంతుడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. అలా కొలిచాడు కాబట్టే మనకి సంక్రాంతి అనే పండుగ ఉంది చూడండి. ఆ సంక్రమణం, ఉత్తరాయణ సంక్రమణం అంటున్నామే, అదిగో ఈ రోజున ఉత్తరాయణ సంక్రమణం వస్తుంది, ఈ రోజున దక్షిణాయన సంక్రమణం వస్తుంది అని నిర్ణయించి ఆయన చెప్పాడు. అలా మొత్తం ఉండేటటువంటి ఆ కాలాన్ని 2గా కలయతాం అహం, కొలిచి చూపించేవాడు. ఎలా తెలిసింది ఇది? సహస్ర అంశు, అనేకమైనటువంటి ఆ జ్ఞాన కిరణాలని ప్రసరింపచేశాడు కాబట్టి. అర్థమైందా? సహస్రాంశు అది. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో 50 నుండి 59వ శ్లోకం వరకు చదవండి. స్వపన స్వవసో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సే రత్నగర్భో ధనేశ్వరః ధర్మగుద్ధర్మగుద్ధర్మి సదసక్షరమక్షరం
अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्तः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयोजयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिसयोऽन्तकः अजो महाजस्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षि कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदश्रितसाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः మహావరాహ. మనకి అవతారాలన్నీ 10. మత్స్య, కూర్మ, వరాహ. మూడోది వరాహ అవతారం. ఆలోచించి చూడండి. మత్స్యావతారం ఉందనుకోండి, మత్స్య అంటే చేప. నీళ్ళకి ఊర్ధ్వపీడన శక్తి ఉంటుంది. అంటే బాగా బరువైనటువంటి ఓ పాత్రని తీసుకుని అలా నీళ్ళలో వేసినట్టయితే నీళ్లు పూర్తిగా పాత్ర నిండాక ఇలా తీస్తూ ఉంటే నీళ్లలో ఉన్నంతసేపు చాలా తేలిగ్గా ఉంటుంది. అది ఆ పైకి వచ్చాక చెప్పలేని బరువు ఉంటుంది. ఎందుకని? నీళ్ళకి పూర్త పీడన శక్తి ఉంటుంది కాబట్టి. మహావిష్ణువు చేపావతారాన్ని ఎత్తాడు అని అనుకున్నాం. మత్స్యావతారం ఆయన ఏం చేశాడు? ఏ చేప అయినా సరే అలా చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. దేన్ని? నీళ్ళని. అంటే ఊర్ధ్వపీడన శక్తి ఏదైతే ఉందో దాన్ని చీల్చుకుంటూ వెళ్ళగలిగిన శక్తి దేనికి ఉంది? చేపకుంది. ఎంత గొప్ప లక్షణం! ఆ శక్తి కలిగిన వాడు ఎవరు? విష్ణువు. 2, ఇవాళ వ్యర్థమైనటువంటి నౌకలు, సామాన్యమైనటువంటి పడవలు, ఇంకా తెప్పలు, అవి ఇవి అన్నీ కూడా తమ దిశని మార్చుకోవాలంటే ఏం చేస్తారు? చుక్కాని ఉంటుంది వెనకాల, దాంతో దాని ప్రయాణాన్ని ఇలా మారుస్తారు. అంతేగా? చేపకి చుక్కాని ఏది? తోక. చేప ఎంతన్నా సరే, ఎంత బరువున్నా సరే, చిన్న తోక ఇలా దాన్ని ప్రయాణాన్ని దిశని మార్చేస్తుంది. అంతటి శక్తిమంతుడు ఎవరు? మత్స్య రూపంలో ఉండే శ్రీ మహావిష్ణువు. వరాహం యొక్క శక్తి ఎంతది 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 అంటే, మనం మార్గంలో వెళ్ళేటప్పుడు ఏదైనా కానీ వరాహం వచ్చినట్టయితే ఓ పెద్దదైనటువంటి బరువైనటువంటి మోటార్ సైకిల్ మీద మనం వెళుతూ ఉంటే అది కానీ ఒకవేళ దాని కింద పడితే అలా ఒకసారి విసిరితే మామూలుగా కాదు పడిపోవడం, మొత్తం శరీర అంగాలన్నీ విరిగిపోయేంతగా పడేయగలదు ఆ శక్తి దాన్ని. ఇందాక అనుకున్నటువంటి చేపకి ఆ వెనకాలండే తోకలో చుక్కనుంటే ఈ వరాహానికి ముట్టెలో అంటే మూతిలో, అలాగే చర్మంలో బాగా శక్తి ఉంటుంది. చర్మం అర్థమైందా? చాలా చిత్రంగా ఉంటుంది. ఎక్కడైనా సరే పందిని పట్టేటటువంటి వ్యక్తిని కానీ చూస్తే దూరం నుంచి ఒకటి వేస్తాడు, అలా గట్టిగా పందిని పట్టుకోవడం కోసమని ఉచ్చు, దాని మూతికి గట్టిగా ఉచ్చుని బిగింపజేస్తాడు. మూతికి 2 చిల్లులు ఉంటాయి. ఆ 2 చిల్లులు దేనికి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయడం కోసం మన ముక్కులు ఎలా అయితే ఉన్నాయో అలా వేసి ఉచ్చు వేశాక 10-15 చుట్లు చుట్టేస్తాడు. అయినా అది చావదు. మన ముక్కుని గట్టిగా ఇలా బిగించండి, నిమిషం దాటిన తర్వాత మళ్ళీ సర్వదేవతలో కనిపిస్తారు, అయిపోతాం మనం. కానీ దానికి ఎంత చుట్టినా చావదు. శక్తివంతమైనటువంటి ప్రాణి ఏది?
వరాహం. ఒకటి. రెండు, మంచి గట్టిగా ఉండేటటువంటి ఆ భూమిని ముట్టుతో ఇలా పలుగు పార ఇంకేం అక్కర్లా అలా తవ్వేసుకుంటూ పెడుతుంది. ఏ మహానుభావుడైనటువంటి వెంకటేశ్వర దర్శనానికి ముందు మనం ఆ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించాలో ఆయన భూమిని తవ్వుకుంటూనే పైకి వచ్చాడు. గుర్తిస్తున్నారా? భూమిని అంత బలంగా, భూమి అంటే కొన్ని వందల సంవత్సరాలుగా అలా పేరుకుపోయి 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 గడ్డలా అయిపోతే మనం పలుగు పారా పుచ్చుకుని తవ్వితే తప్ప అది చిన్న చిన్న మట్టి పిల్లలుగా రాకుండా ఉంటుందో అంతటి భూమిని వరాహం అలా తవ్వేస్తుంది. పోనీ దాని చివరైనా పారలాంటి పదునైనటువంటి ఆయుధం కానీ ఏదైనా అవయవం కానీ ఉందా అంటే ఏమీ ఉండదు, కానీ ముట్టితో తవ్వేయగలుగుతుంది. విన్నారా ఎంత బలం కలిగిందో వరాహం? ఇదేమిటి విష్ణు సహస్రనామంలో ఈ గోళ ఏమిటి అని అనుకోవద్దు. విష్ణు సహస్రనామంలో శ్రీ మహావిష్ణువు ఎంతటి శక్తివంతుడైతే మహావరాహం అనిపించుకున్నాడో చెప్పడం కోసం చెప్తున్నా. ఈ మహావరాహం శ్రీ మహావిష్ణువు కాబట్టి హిరణ్యాక్షుడు ఈ భూమి భారం మొత్తాన్నంతటిని తీసుకుని సముద్రంలో పడేస్తే, భూమి అంటే ఏమిటి? పర్వతాలుంటాయి, పెద్ద పెద్దవైనటువంటి చెట్లుంటాయి, పుట్టలుంటాయి, అన్నీ ఉన్నాయి. ఇంత భారాన్ని ముట్టెతో అలా ఎత్తి ఒడ్డున పడేశాడు. కాబట్టి మనందరం బతుకున్నాం. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆదివరాహం ఎందుకు అయ్యాడు అంటే ఇంత బరువుని కేవలం ముట్టెతో ఎత్తగలిగిన వాడు. కాబట్టి మహావరాహము అంటే మనందరినీ కూడా రక్షించి మనం బతికేందుకు తగినటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడు అని అర్థం. ఇట్లా ఈ దృష్టితో ఆలోచించుకుని చూడాలి. అప్పుడు అద్భుతమైనటువంటి విశేషం మనకి తెలుస్తుంది. భగవంతుడిని తిట్టడం కాదు అనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ప్రేక్షకులారా, చూశారు కదండి. ఇదే స్ఫూర్తితో 54వ ఘట్టం నుండి 55లోనికి ప్రవేశిద్దాం. ఆ జగన్నాయకుని యొక్క చొరవ వల్ల మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండవలసిందిగాను, అనుమానాలు విష్ణు సహస్రనామానికి మాత్రమే సంబంధించిన ఉన్నట్లయితే తప్పక అడగడానికి సంకోచించవద్దని మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.